10 రోజుల నుంచి ఇదే వరుస. వాళ్ళక్క హాస్పిటల్లో ఉందని ఉదయమే లేచి రెడీ అవ్వడం, బాక్సులు పట్టుకెళ్లడం, రాత్రికి ఎప్పుడో ఇంటికి రావడం. ఇంట్లో పనుల నుంచి తప్పించుకోవడానికే ఈ సాకు బాగా దొరికింది. లోకంలో ఈవిడికి ఒక్కదానికే అక్కన్నట్టు. అమ్మా, ఏమైంది బాబు? నేను బండి మీద ఫాస్ట్గా వస్తుంటే ఒక ఆవిడ అడ్డు వచ్చిందమ్మా. గుద్దేస్తే కాల్ ఫ్రాక్చర్ అయింది. పక్కనున్న హాస్పిటల్లో జాయిన్ చేశాను. నాకు చాలా భయంగా ఉందమ్మా. అయ్యో, మీకేం కాలేదు కదా? లేదు వదినా. నువ్వేం భయపడకు బాబు, నేను వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను హాస్పిటల్లో కట్టడానికి. అవసరమైతే ఆవిడ్ని మన ఇంట్లోనే పెట్టుకుని అంతా సెట్ అయ్యాక పంపొచ్చు. ఇప్పుడే లోపలికి వెళ్ళి డబ్బులు తెస్తాను. అవసరం లేదమ్మా. ఆ? ఏమైంది బాబు? నేను తప్పు చేసినా ముక్కు ముఖం తెలియని వాళ్ళకి డబ్బులిచ్చి పైగా ఇంటికి కూడా తీసుకురమ్మంటున్నావు. అలాంటిది వదిన వాళ్ళ అక్క హాస్పిటల్లో ఉంటే కనీసం చూడ్డానికి కూడా వెళ్ళలేదు నువ్వు. ఎందుకో చెప్పనా, నన్ను ఫ్యామిలీ అనుకున్నావు కాబట్టి. మరి వదిన వాళ్ళ అక్క మనకి ఫ్యామిలీ కాదా అమ్మా? అసలు వాళ్ళు ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ అవ్వడానికి కారణం నువ్వు పక్కనున్నావన్న ధైర్యంతోనే. అలాంటి ధైర్యాన్ని వాళ్ళు కోల్పోకుండా నీ తరపున రోజు హాస్పిటల్కి వెళ్ళి వదిన కాపాడుతుంది. అయినా వదిన వెళ్ళేది సినిమాకి కాదమ్మా. ఎప్పుడు ఏ చెడు వార్త వినాల్సి వస్తుందని భయపడుతూ హాస్పిటల్కి వెళ్తుంది. చుట్టాలంటే ఆనందంలో ఉన్నప్పుడే కాదు, ఆపదలు ఉన్నప్పుడు కూడా ఆదుకోవాలమ్మా. నిజమేనమ్మా నువ్వు చెప్పింది. వాళ్ళు మనం ఇక్కడ ఉన్నామన్న ధైర్యంతోనే జాయిన్ అయ్యారు. నేనే నా బాధ్యతను మర్చిపోయాను. అమ్మా వేనా? అత్తయ్య గారు. పదమ్మా, నేను హాస్పిటల్కి వస్తాను. అవసరమైతే మన ఇంట్లోనే పెట్టుకుని చూసుకుందాం. సరే అత్తయ్య గారు. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. థ్యాంక్ యూ మరిది గారు.